గోవిందా గోవిందా. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ కొట్టు అంతే. ఇరుకు పోవాలంటే ఎక్స్ట్రాగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొట్టాను? అవును. ఈ మూటకి లగేజ్ కొట్టావా? ఇరుకు పోవాలంటే ఎక్స్ట్రా కాకపోతే ఈ మూటకి లగేజ్ కొట్టాను. ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి? భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారేంటండి గవర్నమెంట్ సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు? ఓయ్ లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటంటే దించేస్తావా నువ్వు? నాకు దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లో వస్తా మరి. నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు అంటే ఎగసెక్కలుగా ఉన్నాయి మీకు. ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. ఇంట్లో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ ఏంటయ్యా నీ గోళ? మరేంటంటే ఎంత మాట్లాడుతున్నా ఆయన? నువ్వెక్కడ దొరికవే బాబు? టికెట్కి డబ్బులు ఇస్తావునండి. ఓ ఎగ్గొడతావా? ఏంటో ఇది? ఏంటంటే అందరూ ఇంత మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం చదువుకోలేరా? బయట చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇదిగో డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవో చెప్తున్నాను కదా, ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకు పాలవాళ్ళంటే ఎగసెక్కలుగా ఉన్నాయి మీకు అసలు. అంటే 10 మందిలో దింపేస్తా? ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 మంది చదువుకోలేవు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడు? అన్యాయం అన్యాయంగా మాట్లాడుతావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇస్తే నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర నాకేం సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మధ్యలో నీకు ఎందుకు అసలు? అది కదన్నా 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత ఉందండి? 9:10. కొడతానండి లేవుతానండి, కొడతానండి చూస్తున్నాను. పాలవాడండి ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? లేవడిగాను టైం అడిగావు. నువ్వు నాకేం చెప్పారు? 9:10 అయింది. 10 చెప్పాలి కానీ 9:10 అంటాడు నువ్వు. కొత్తవేంటి ఫిట్నెస్ కాదు నీకు. 9:10 అయింది. నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయిందన్నాను. 9:10 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేటేశారా? గేటేశారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడక ముందేవో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టే కదా గేటేసింది. ఏంటంటే కోపడతారా? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు అంటే ఎక్కడెక్కడ ఉంది మీకు? అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా? గేట్ వేసినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకండి? అంటే సర్కార్ అంటారా మేదంటారా? అంత అవసరం? అది అవసరం సర్కార్ అయి ఉంటుంది. చేయి చేసుకుంటే బాగుంటుంది చెబుతున్నా. ఏంటి సర్కార్ అది? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలియదు. తెలీదా? తెలియదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి. ఎక్కడ రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. నువ్వు కొడతావు, నేను కొడతా కొడతావేంటి? ఇరుకుపాలండి ఎగసెక్కలా నీకు? రైలు వస్తుందంటే విమానం వస్తుందట. ఏ రైలు వస్తుందో చెప్పు. మాట్లాడవా? నువ్వు కొడతావేంటి? లేకపోతే ప్రతిసారి కొడతావేంటి? మాట్లాడవా? చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొడతావేంటి? నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు. మరి ఏంటి 8 పెట్లున్న ప్రతి సర్కారు అవుతా? మరి అది గూడ్స్.